దేవునికి మహిమ కలుగును గాక. వాక్యంలోకి వెళ్దాం. అయితే చూడండి, ఆసక్తి అంటే హెరోదు రాజు పేతురుని చెరసాలలో వేయించినప్పుడు పేతురు ప్రార్థన చేశారా, లేకపోతే సంఘం ప్రార్థన చేసిందో ఒకసారి మనం ఆలోచన చేసినట్టయితే, వాక్యం చూసినట్టయితే హెరోదు రాజు ఏం చేశాడంట, పేతురుని చెరసాలలో వేయించాడు. పేతురుని చెరసాలలో వేయించినప్పుడు ఏమైంది, ఆసక్తి కలిగి ఎవరంట, సంఘం ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. ఒకసారి చూద్దాం, ఒక అపోస్తుల కార్యాలు ఉంటుంది మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము ఒకసారి మనం చదివినట్టయితే ఈ మాటలు నేను దాదాపు 2-3 వారాల క్రితం నేను సంఘంలో వాక్యం చెప్పాను. అయితే మళ్ళీ ఈ మాటలు చెప్పాలని నాకు ఒక ప్రేరేపణ కలిగింది కనుక ఈ రోజు నీకు మాటలు మీకు నేను తెలియపరుస్తున్నాను. అయితే చూడండి, ఆసక్తి అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నది, ప్రార్థన ఎంత శక్తి ఉంది. ఎందుకంటే బంధింపబడిన ఆ పేతురును ప్రార్థన ద్వారా ఏమైందంట, పరిశుద్ధాత్మ దిగొచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దిగొచ్చి ఒక దేవదూత దిగొచ్చిందంట. ఎవరు ప్రార్థన చేస్తే, సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తే ఇదిగో చెరసాలలో బంధింపబడి ఉన్న పేతురుని విడిపించటానికి ఎవరు వచ్చారంట, దేవదూత దిగొచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవదూత దిగొచ్చి ఆ చెరసాలలో బంధింపబడిన పేతురుని విడిపించడానికి దేవదూత రావడానికి ఏంటంటే, సంఘం ఎలా ప్రార్థన చేసిందంట, అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసిందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి ప్రార్థన అంట, ఆసక్తి కలిగి కాదు, అత్యాసక్తి కలిగి చేసిన ప్రార్థన చెరసాలలో బంధింపబడిన పేతురుని ఏం చేసిందంట, విడిపింపబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అలేలే. ఆ విషయము పేతురు కూడా తెలియదంట. ఆ విషయము పేతురు కూడా గ్రహించలేకపోతారు. ఆయన ఎలా ఉన్నాడంట, మత్తులో ఉన్నాడు. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేసిందో, సంఘం అంతా కలిగి ప్రార్థన చేసిందో, అప్పుడు దేవదూత దిగొచ్చి ఇదిగో చెరసాలలో బంధింపబడి ఉన్న పేతురుని విడిపించిందంట. విడిపించిన తర్వాత తీసుకొచ్చి మధ్యలో ఏమైందంట, పేతురుని విడిచిపెట్టి దేవదూత మళ్ళీ విడిపోయినప్పుడు అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. ఎవరికే? పేతురు జ్ఞాపకం వచ్చిందంట. నన్ను ఎవరు విడిపించారు, నేను చెరసాలలో బంధింపబడి ఉన్నాను కదా, నన్ను ఎవరు విడిపించారు అన్నప్పుడు ఆ మత్తు దిగిన తర్వాత అప్పుడు దేవదూత వచ్చి చెరసాలలో బంధింపబడిన పేతురును విడిపించిందంట. ఎవరు ప్రార్థన చేస్తే, సంఘం అత్యాసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు. ఒకసారి చూద్దాం, 12వ అధ్యాయము అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదివినట్టయితే, పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే ఎవరి కొరకంట, ఆయన కొరకు అత్యాసక్తితో ఎవరికంట, దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ రాత్రి పేతురు 2 సంఖ్యలు బంధింపబడి 2 సైనికుల మధ్యన నిద్రించుచుండెను. ఇదిగో అప్పటికే హెరోదు రాజు ఏం చేయడంట, ఇద్దరిని అక్కడ కాపలా పెట్టి ఆయన దగ్గర ఏం చేశారంట, సైనికులను పెట్టారు. అయినప్పుడు కూడా అక్కడ ఏమైందంట, దేవదూత దిగొచ్చిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం ఒకసారి. మరియు కావలివారు చెరసాల కాచుకుని ఉండుడి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గరికి వచ్చి నిలిచెను. ఒకసారి ప్రభువు దూత ఆయన దగ్గరికి వచ్చి నిలిచెను. కానీ చూడండి, ఎందుకు నేను ఈ మాట చెప్తానంటే, ఆనాడు చెరసాలలో బంధింపబడిన పేతుని విడిపించబడటానికి సంఘం ఏం చేసిందంట, ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి చేరిందంట, దేవుని దగ్గరికి చేరినప్పుడు దేవుడు తన దూతను పంపించి ఇదిగో చెరసాలలో బంధింపబడిన పేతుని ఏం చేసిందంట, విడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆసక్తి కలిగి సంఘం ప్రార్థన చేస్తే దేవదూత దిగొస్తుందండి. ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే పేతురు చెరసాలలో బంధింపబడిన పేతురు విడిపింపబడతాడు. చూడండి, ఎంత ఆసక్తి కలిగి, అంటే ప్రార్థన ఎంత శక్తి ఉన్నదంటే, ఆయన దేవదూతను పంపడానికి కూడా ఏం చేయలేదంట, దేవదూతను పంపడానికి ఏం చేస్తున్నాడంట, ఆయన్ని చెరసాలలో బంధింపబడిన ఇదిగో పేతురు విడిపించడానికి దేవదూతను పంపాడంట. అంత అత్యాసక్తి కలిగి ప్రార్థన చేశాడు. దేవుడికి విడిపించిందంట ఆ ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన ఎంత శక్తి ఉందంటే, ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ఇందాక తమ్ముడు చెప్తున్న పండు, నేను ప్రార్థన విషయంలో నేను చాలా వెనకబడి ఉన్నాను, అని చెప్తున్నాడు. ఎందుకు వెనకబడి ఉండాలి మనము? ఎందుకు బద్ధకం కలిగి ఉండాలి మనము?
దేవుని మనకున్న సమయాన్ని బట్టి దేవునికి ప్రార్థన చేయాలి. ఈ రోజు నుంచి నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నేను ఎవరినైతే నన్ను అనుకుంటున్నానో వారి కోసం కంపల్సరీగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తాను, దేవుడిని అడుగుతాను. ఎందుకంటే రాత్రి కొన్ని మాటలు మమ్మల్ని అందరినీ కూడా ఏమైనాయట, బలపరచబడ్డాయి. ప్రార్థన చాలా శక్తి ఉంది. ప్రార్థన లేకపోతే ఈరోజు మనము ఎవ్వరం కూడా లేము. ఈరోజు ప్రార్థన చేస్తుంటే నాకు తెలిసి ప్రార్థన చేసినప్పుడు ఇదిగో ఆమె పట్టుకున్న దెయ్యం ఏమైపోయిందంట, కాళ్ళు పట్టుకుని బ్రతుల్లాడి ఏమైపోయిందంట, పారిపోయింది. అంటే మనము ఒక స్వభావం కలిగిన మనుషులమే, కానీ దేవుడు మనం ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అక్కడ సంఘం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, ప్రతిఫలం చేసేసాడు. మరి పేతురుని విడిపించలేదా? దేవుడు ప్రతిఫలం ఇవ్వలేదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవదూత దిగొచ్చిందండి సంఘం ప్రార్థన చేస్తే. అయితే సొలొమోను అంటాడు కదా, ఒకసారి చూద్దాం. సొలొమోను కూడా ఒక మాట అంటాడు, చాలా మంచి మాట. సొలొమోను అంటాడు కదా, 2వ దినవృత్తాల గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనం ఒకసారి మనం చూద్దాం. యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నీ భక్తులకు నిబంధనను నెరవేర్చు కృప చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడని దేవునికి ప్రార్థన చేస్తానంట సొలొమోను గారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేస్తానంట, అయ్యా ఇదిగో నీలాంటి ప్రేమ ఎవరు చూపిస్తారయ్యా, నీలాంటి కృప మా మీద ఎవరు చూపిస్తారయ్యా, అదిగో భూమి అందైనా గాను ఆకాశం అందైనా గాను నీలాంటి దేవుడు ఎవరూ లేరయ్యా అని సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తానంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లేరు, మన మీద ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేరు, మన మీద కృప చూపించే వాళ్ళు ఎవరు లేరు, కానీ దేవాతి దేవుడే మాత్రమే ఉన్నాడని ఆనాడు సొలొమోను, జ్ఞానైన సొలొమోను దేవునికి ప్రార్థన చేస్తే ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మాకు ఎవరు లేరయ్యా, ఎవరి ప్రేమ లేదు, మనుషుల ప్రేమ లేదు, ఎవరి ప్రేమ లేదయ్యా, మాకు ఎవరి కృప లేదు, కానీ నీ ప్రేమ ఎంత ఉత్తమయ్యా, నీ కృప ఎంత అమూలమైనదయ్యా, అసలు నీలాంటి దేవుడు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ ఎవరు లేరని దేవునికి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత మంచి మాట అంటే అది. సొలొమోను ఆలోచన చేసినప్పుడు, దేవుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని అడుగుతున్నాడు, ఎంత తగ్గించుకుని అడుగుతున్నాడు. ఒకసారి చూడండి, సొలొమోను ఆయనకి దేవుని ఎంత తగ్గించుకున్నాడు. అయ్యా నీలాంటి ప్రేమ మాకు ఎవరిస్తారయ్యా, నీలాంటి కృప మాకు ఎవరిస్తారయ్యా, అసలు నీలాంటి దేవుడు మాకు ఎవరున్నారా, ఎవరు లేరయ్యా ఈ లోకంలో అని సొలొమోను మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పరిశుద్ధాత్మ దిగొచ్చి సంఘం ప్రార్థన చేసిందంటే, ఒక పరిశుద్ధాత్మ దేవదూత దిగొచ్చిందంటే దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనకు తెలిసిన వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నారు. అదే అపోస్తలుల కార్యాల్లో ఒక వ్యక్తి ఉంటాడు, ఇటాలీ అనే పట్టణంలో మనకు తెలిసిన వ్యక్తి కొర్నేలి అనే భక్తుడు ఉంటాడు. కొర్నేలి అనే భక్తుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట, దేవుని పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చింది. దేవదూత దిగొచ్చి మాట్లాడుతుంది ఆయనతో. ఏమని మాట్లాడుతుందంటే, ఇదిగో కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధానికి చేరిందని దేవదూత వచ్చి చెప్తుందంట. అంత ఆసక్తి కలిగి కొర్నేలి ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ప్రార్థన శక్తి మనకు కూడా ఉండాలి. ఇదిగో సంఘం ప్రార్థన చేసినప్పుడు ఇదిగో చెరసాల బంధింపబడిన పేతురు దగ్గరికి దేవదూత వచ్చిందండి. ఇదిగో కొర్నేలి ప్రార్థన చేసినప్పుడు కొర్నేలి దగ్గరికి వచ్చి కొర్నేలితో మాట్లాడుతుంది. ఇదిగో నువ్వు చేసిన ప్రార్థన దేవుని సన్నిధి చేరి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి చేరి ఉందని అక్కడ దేవదూత వచ్చి మాట్లాడుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రార్థన లేని జీవితం చాలా వ్యర్థం. మనందరికి ఏముండాలంట, ప్రార్థన ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నో ప్రమాదాలు మనం దేవుడు తప్పిస్తున్నాడు. ఎందుకు తప్పిస్తున్నాడు? ఈరోజు మన కోసం అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. సంఘం ప్రార్థన చేస్తుంది. సంఘంలో వాళ్ళు ప్రార్థన, ఎన్నో కుటుంబాలు మన కోసం ప్రార్థన చేస్తారు. నేను చెరసాల బంధింపబడినప్పుడు నేను కళ్ళారు చూశాను. నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను. స్టార్టింగ్లో ప్రార్థన చేసుకున్నా, అయ్యా ఇదిగో నీ చిత్తమైతే నేను ఏ తప్పు చేయలేదు, అది నీకు తెలుసు. నీ చిత్తమైతే అక్కడికి వెళ్ళకోకుండానే నన్ను విడిపించే శక్తి నీకు ఉందయ్యా అని నేను ప్రార్థన చేసుకున్నాను. కానీ
నేను లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది దేవుడు అంటే అక్కడ ఎందుకు తీసుకెళ్ళాడని. ఎందుకంటే నేను కళ్ళారా చూశాను, చాలామంది యవనస్తులు భయంకరం తెలిసి తెలియని తప్పులు చేసి అక్కడ బంధింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా అక్కడ ఏడుస్తున్నారు. అలా ప్రార్థన ఒక ప్రార్థన మందిరం ఉంటుంది. ఆ ప్రార్థన మందిరం దగ్గర వచ్చి చాలామంది దాదాపు 3 గంటల సమయంలో మొత్తం చెరసాలన్నీ కూడా ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత ఒక గంటన్నర రిలీఫ్ అవుతుంది అనమాట. అందరూ వదిలేస్తారనమాట. అలాంటి టైంలో చాలామంది యవనస్తులు అందరూ కూడా వచ్చి ప్రార్థన చేస్తుంటే అప్పటికి కూడా నేను అక్కడికి బైబిల్ చదువుకునేవాడిని. ఆ టైంలో నేను బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు చాలామంది వచ్చి ప్రార్థన చేసుకుంటుంటే వాళ్ళ కన్నీళ్ళు ఎలా ఉన్నాయి తెలుసా? నిజంగా అలా వెళ్ళిపోతూ ఉండేవి. అలా ఏడుస్తుంటే వాళ్ళ కన్నీళ్ళు ఏమైపోయాయంట అలా వెళుతూ ఉండి. నేను అడిగేవాడిని, తమ్ముడు ఏమైంది తమ్ముడు అంతగా మీరు బాధపడుతున్నారు? ఏమిటంటే ఏడ్చిపోరు అయ్యన్న ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంటికాడ మా భార్య బిడ్డ లేదా మా అమ్మ మా నాన్నగారు తెలియని తప్పులు చేశాను అని వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళని చూసి నేను ఏడ్చేవాడిని. వాళ్ళు చూసి నేను నేను వాళ్ళందరి కోసం ప్రార్థన చేసేవారు. వాళ్ళందరి కోసం ప్రార్థన చేసాను. అయ్యా వాళ్ళు ఇడిపింపబడ తెలియని తప్పులు చేసి ఉంటుందేమో, క్షమించయ్యా, నువ్వు క్షమించేవాడు అని ప్రార్థన చేసుకునే వాళ్ళు అందరూ కూడా. ఆ ప్రార్థనే మమ్మల్ని అక్కడి నుంచి విడిపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కన్నీటితో ప్రార్థన, ఏ సమయం ఏ టైంలో మెరుకొస్తే ఆ టైంలో లేచి ప్రార్థన చేసుకునేవాడు. అందరి కోసం ప్రార్థన చేసుకున్నాం. కానీ చాలా భయంకరమైన పరిస్థితి నుంచి దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి విడిపించాడు. దేవుడికి మహిమ కలుగును. అలేలు. ఒకసారి కొర్నేలు గారి కోసం చూసినట్టయితే అపోస్తుల కార్యాలు మనందరికీ తెలిసిన విషయం. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్టయితే భక్తుపరుడు అంటే ఎవరంటైనా భక్తుపరుడు కైసరులో ఉండేను. అతనే కాదంటే అండి, చూడండి వాక్యం, అతనే కాదు అతనితో తన ఇంటి వారందరిని కూడా ఏ సమయం అంటది 3 గంటల సమయంలో లేచి ఆసక్తి కలిగి ప్రార్థన చేసుకుంటుంటే దేవదూత దిగొచ్చిందంటే ఆయన చేసిన ప్రార్థనకి. అంత ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడండి. దేవునికి మహిమ కలుగును గాక. అంత ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. చదివినాను, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి అతను ఇలా మాట్లాడుతుందంటే ఎవరితోనంట? భక్తుడైన కొర్నేలు ఇలా మాట్లాడుతుంటే. చదువమ్మా. కొర్నేలి అని పిలుచుట అతని దూత వైపు తేరి చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యాలను దేవుని సన్నిధిని జ్ఞాపకమ చేయడమని దేవదూత కొర్నేలుతో చెప్పింది జరిగిందంట. దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవదూత దిగొచ్చింది. ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవదూత దిగొచ్చి ఆయనతో మాట్లాడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. మరి మనలో ఏది అంత ప్రార్థన శక్తి? మనలో ఏది అంత ప్రార్థన శక్తి? ఈరోజు నేను వాక్యం చెప్పేసి వెళ్ళిపోతాం కాదు, కానీ చెప్పిన వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? గ్రహించగల ఆ వాక్యాన్ని సరిగ్గా మనము జీవించాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడ బలపడ్డాం? ఈరోజు మనం ఎక్కడ ఉంటున్నాం? ఈరోజు మనం ఏం చేస్తున్నాం? మన గాడ్ శ్రేష్ఠుకి చాలా మంది ఆశీర్వదించబడిన తర్వాత చాలా మంది ఏమైపోయారు? తప్పిపోయారు, మానేశారు చాలా మంది. అంటే వాళ్ళు ఏం లేదు, ఆసక్తి లేదు. కానీ ఇక్కడ దేవుడు మన పట్ల అనేక అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. కానీ ఈరోజు అవన్నీ మనం ఏమైపోతున్నాం? మర్చిపోతున్నాం. పేతురు కోసం సంఘం ప్రార్థన చేస్తే దేవదూత దిగొచ్చిందా లేదా? దేవదూత దిగొచ్చి అక్కడ ఆయన ఎంత శ్రమలో ఉన్నప్పుడు శ్రమలో నుంచి దేవుడు ఆ దేవదూత విడిపించబడిందంటే దేవునికి మహిమ కలుగును గాక. కొర్నేలి కుటుంబం కూడా ప్రార్థన చేసినప్పుడు దేవదూత దిగొచ్చి, ఇదిగో కొర్నేలి నువ్వు చేసిన ప్రార్థన, ఇదిగో నువ్వు చేసిన ధర్మ కార్యములు, ఇదిగో దేవుని సన్నిధికి చేరినవని దేవదూత వచ్చి ఎవరితో మాట్లాడుతుంట? కొర్నేలితో మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు కనుకనే దేవదూతలు వచ్చి ఏం చేసినాయంట? వారితో మాట్లాడటం జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అదే 2వ దినవృత్త గ్రంథము లేవీలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. 31వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చదువుదాం. అప్పుడు లేవీలైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను.
వారి ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ నివాసనములకు చేరిండు. ఎవరు చేసిన ప్రార్థన అంటే లేవీయులు యాజకులు చేసిన ప్రార్థన ఎక్కడికి చేరిందంట? పరిశుద్ధ ఆయన సన్నిధానానికే చేరింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం చేసిన ప్రార్థన కూడా దేవుని సన్నిధానానికి, దేవుని పాదాల చెంతకి వెళ్ళాలి. అంత ఆసక్తి కలిగి మనం ప్రార్థన చేయాలి. ఏదో మనం ప్రార్థన చేస్తున్నాం కదా, మనం ఏదో ప్రార్థన చేస్తున్నాం, మనకున్న అవసరాన్ని బట్టి ఏదో ప్రార్థన చేస్తాంలే, అది తెల్లారినప్పటికీ దేవుడు ఇచ్చేస్తాలని అనుకోకూడదు. కానీ అది పొందుకునేంత వరకు కూడా మనం దేవుని విడిచిపెట్టకూడదు. ఎందుకంట ప్రార్థన చేయాలి. అందుకని నన్ను శోధించమని దేవుడు ఏమంటున్నాడు? శోధించాలి అంటే దేవుని మనం అడగాలి. దేవుని అడుగుతామంటే ఏంటి? అది మాట్లాడితే కాదు, మనం ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. కానీ ప్రార్థన చేసినప్పుడు అది పొందుకునేంత వరకు మనం ఏం చేయాలి? మనం నిరీక్షించాలి, విశ్వసించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది యాకోబు పత్రిక మాట్లాడేది. యాకోబు పత్రిక ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం చదువుకుంటే అక్కడ విశ్వాసంతో యాకోబు పత్రిక ఒకసారి 5వ అధ్యాయము అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం పడలేదంటే ఎవరంటైనా ఏలి ఆసక్తి కలిగి ప్రార్థన చేసినట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. కానీ ఒకసారి మనకు సందర్భం వచ్చింది కనుక ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడుకున్నాం. అంటే ఏలియా మనవంటి ఒక స్వభావం గల మనుషుడే, ఆయన ఒక మనుషుడే. కానీ ఆయన వర్షము కొడుకున్నట్లు అతడు ఎలా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధానికి చేరింది గనక ఇదిగో ఆయన చేసిన ప్రార్థనకే దేవుడు ప్రతిఫలం చేసేసాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మనలో ఏముండాలి? ప్రార్థన చేసినప్పుడు ఎలా ప్రార్థన చేయాలంట? ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఏదో ప్రార్థన చేసాం కదా, వెళ్ళిపోతున్నాం కదా అనేది కాదు. మనలో ఆసక్తి కలిగి ప్రార్థన చేయాలి. అది పొందుకునేంత వరకు నీలో ఏముండాలంట? విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ఎదురు చూడాలి. అందుకని ఇక్కడ 13వ అధ్యాయం విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరిచెను, ప్రభు అతను లేపెను. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎంత ఆసక్తి కలిగి ఏలియా గారు ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. అసలు అది సాధ్యమా? అసలు ఎవరికైనా ఉన్నది? అది సాధ్యమా? ఎవరైనా వర్షాన్ని ఆఫ్ చేయగలరా? కానీ ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే ఆనాడు ఇదిగో ఏలియా గారు ఎంత ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించాడంట. ఆయన చేసిన ప్రార్థనకి దేవుడు ఏం చేశాడు? ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? అసలు మనం ప్రార్థన చేస్తున్నామా? మనమే ఈరోజు ఒక మాట మీకు చెప్తున్నాను. ఈరోజు ఒక సెల్ ఫోన్కి ఇచ్చే సమయాన్ని మనం ప్రార్థన చేస్తున్నామా? ఒక సెల్ ఫోన్కి ఇచ్చే సమయం మనం ప్రార్థన చేస్తున్నామా? మనకున్న సమయాన్ని బట్టి సెల్ ఫోన్నే మనం చూస్తున్నాం, కానీ మనకున్న సమయాన్ని బట్టి మనకు ప్రార్థన చేసుకుంటున్నామా? అసలు ఆసక్తి మనకు ఉన్నదా? ఆసక్తి కలిగి మనం ఉన్నామా? ఒక వ్యక్తి కోసం ఎందుకు మనం ప్రార్థన చేయలేకపోతున్నాం? ఒక వ్యక్తి కోసం ఎందుకు మనం ప్రార్థన చేయాలి? ఆ వ్యక్తి మారినట్టయితే ఇంకా దేవుడు నీకు ఏమిస్తారంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడిని ఇంకా దేవుడు దీవిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను మాటలు చెప్పలేదు, కానీ దేవుని యొక్క వాక్యం ద్వారానే నేను మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం ఆసక్తి కలిగి ప్రార్థన చేసింది. కొర్నేలి ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. ఏలియా గారు ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు కనుక దేవుడు ప్రతిఫలం దయచేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను, లేవీయులు కూడా ఆసక్తి కలిగి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు ఎక్కడ చేరిందంటే ఆయన ప్రార్థన ఆకాశమందున్న పరిశుద్ధ స్థలమునకు ఆయన ప్రార్థన చేరిందంట. వాళ్ళ ప్రార్థన చేరింది. అది అంటాడు సొలొమోను, ఇదిగో అయ్యా నీలాంటి వారు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? నీలాంటి ఇదిగో మేము ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చే దేవుడు నువ్వు, మా పట్ల కృప చూపించే దేవుడు, మా పట్ల ప్రేమ చూపించే దేవుడు అయ్యా నువ్వు. ఇలాంటి వారు ఎవరు లేరయ్యా అని ఎంత ప్రాధాయపడి ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు ఉన్న అవసరాలను బట్టి ఎన్నోసార్లు మనం ప్రార్థన చేసుకుంటే దేవుడు మనకు ప్రతిఫలం దయచేయలేదా? ఈరోజు ఒక్కొక్క సాక్షిగా దేవుడు మనల్ని నిలబెట్టలేదా? ఒక్కొక్క సాక్షిగా మనం ఏదనుకుంటే దేవుడు అది కంపల్సరీగా దేవుడు చేస్తున్నాడు. కానీ అది మనం గ్రహించలేకపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఇలాంటి మందిరాన్ని మనకి ఇస్తారని మనం ఎప్పుడైనా అనుకున్నామా? ఈ స్థలంలో అప్పటికి ఎలా ఉండేది? ఈ స్థలం అంతా పాడైపోయింది. కానీ మనం అనుకున్నాం ఈ స్థలం నిజంగా ఇస్తే ఏదో గ్రావులు ఎంచుకుని చిన్న రేక్ షెడ్ ఎంచుకుని అందులో ప్రార్థన జరిగించుకునే వాళ్ళు మన అన్నతో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. కానీ దేవుడు ఏం చేయడంట? ఒక మందిరాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ మందిరంలోకి వచ్చి మనం ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాము? ఎంత సమయం ఉంటుంది?
ఆరాధించే సమయం ఎంత సమయం ఉంటుంది, కానీ ఆ సమయం అంతా మనం ఏం చేస్తున్నాం అంటే మనకున్న అవసరాలను బట్టి మనకున్న సమయాన్ని అంతా ఏం చేస్తున్నాం అంటే వ్యర్థం చేస్తున్నాం. కానీ దేవుని సన్నిధానికి రావలేకపోతున్నాం, దేవుళ్ళు ఆసక్తి చూపించలేకపోతున్నాం. కొద్ది నిమిషాలు వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. శనివారం అన్నయ్య నేను వచ్చి 4:30కి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నాం. 4:30 సమయంలోకి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తుంటే చాలామంది బాబు మా కోసం కూడా ప్రార్థన చేయండి, ఆ టైంలో కూడా మా కోసం కూడా ప్రార్థన చేయడం, మా కుటుంబం కోసం కూడా ప్రార్థన చేయండి. లేదా వాళ్ళకున్న అవసరాలు బట్టి, లేదా వాళ్ళకున్న ఇబ్బందులు బట్టి మనకు తెలియపరుస్తున్నారు. వాళ్ళ కోసం మనం ఏం చేస్తున్నాం, ఏకుజామునే లేచి ప్రార్థన చేస్తున్నాం. అంటే మేము ప్రార్థన చేస్తున్నాం గొప్పలు మనం అనట్లేదు, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు. కానీ మనలో ఏముండాలంట, ప్రార్థనలో ఆసక్తి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆసక్తి ఉండి ప్రార్థన చేసినట్టయితే దేవుడు కంపల్సరిగా దేవదూతను పంపాడు. ఎక్కడ చెరసాలలో బంధింపబడిన పేతురు దగ్గరికి దేవదూతను పంపించాడు, కొర్నేలు దగ్గరికి దేవదూతను పంపించాడు. ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. అంటే ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదంటే అది దేవునికి, అది మనకు తెలుసు. ఎందుకంటే మనం కొన్ని సందర్భాల్లో అనేకమైన ప్రమాదాల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, అనేకమైన ఇబ్బందుల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, అనేకమైన శ్రమల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఈరోజు మనం ఎంతటోళ్ళం అండి, అసలు మనం ఎంతటోళ్ళు మనం ఒకసారి మనం గ్రహించుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించలేదా, దేవుడు మనతో లేడా? కానీ మనమే ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో దేవుని మనం మర్చిపోతున్నాం, కొన్ని సందర్భాల్లో మనము మర్చిపోతున్నాం. కానీ అది కాదు, ఎప్పుడు కూడా మనం ఆసక్తి కలిగి దేవుని అందు ఏం చేయాలంట, ప్రార్థన కలిగి ఉండాలి. ఆ ప్రార్థన శక్తి మనందరి జీవితాలు ఏం కలిగి ఉండాలి, మనందరి జీవితాల్లో ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినది వ్యర్థమే, ఎంత ప్రార్థన చేసినది వ్యర్థం. అందుకని ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేసే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఏం చేస్తారంట, దేవుడు కార్యాలు చేసే దేవుడు. మనసు ఏలే గారి కోసం చూసుకుంటే ఆయన మనసు మళ్ళీ ఒక స్వభావం గల మనిషే, కానీ దేవుడికి ఆసక్తి కలిగి ప్రార్థన చేశారండి. ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట, 3.5 సంవత్సరాలు అసలు వర్షమే కొరలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ 15 అధ్యాయంలో 5:15 అంటాడు కదా, విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచారు. ఎలీషా గారు ఏం చేశారు, ప్రార్థన చేస్తే గునేరేలను ఒక యదవరాలు కుమారునిది ఏం చేశారు, బ్రతికించలేదా? ఆయన ప్రార్థన ఎంత శక్తి ఉందంట, ఎంత శక్తితో ప్రార్థన చేస్తే ఒక చనిపోయిన కుమారుని కూడా దేవుడు బతికించాడు. అంటే ప్రార్థన ఎంత శక్తి ఉందో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడు చనిపోయిన వ్యక్తిని కూడా దేవుడు బ్రతికించగల శక్తి ఆయనకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి ప్రార్థన జీవితం కలిగి మనం అందరూ జీవించాలని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తుంది. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.